అందరికీ నమస్కారం. నేను మీ శివ ముదిరాజుని మాట్లాడుతున్నాం. గత 10 సంవత్సరాలుగా వివిధ ఉద్యమాల్లో ఉన్న మేము సరికొత్త ఉద్యమానికి మేము తెరలేపాము. అందులో భాగంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకి అటు విద్యలో, ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడం కోసం, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముదిరాజుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడం కోసం, అట్లాగే తెలంగాణలో ఉన్న అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ముదిరాజులకు చేస్తున్న కుట్రలను లేదంటే ద్రోహాలను వెలుగులోకి తీసుకురావడం కోసం, అట్లాగే ముదిరాజ్ కులం పేరు చెప్పుకొని కొంతమంది ముదిరాజ్ కులాన్ని రాజకీయంగా వాడుకుంటూ ముదిరాజులను అణచివేసే నాయకులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని ప్రశ్నించడం కోసం, ముదిరాజులకు జరుగుతున్న అన్ని రంగాల్లో అన్ని రకాలుగా జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ వాయిస్ ఆఫ్ ముదిరాజ్ అనే ఒక కొత్త ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో గతం నుంచి నేటి వరకు ముదిరాజ్ కులంలో ఎంతోమంది మహానుభావులు సమాజం కోసం, దేశం కోసం వాళ్ళ జీవితాలని, వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేశారు. అట్లాంటి వీరుల యొక్క చరిత్రను వెలుగులోకి తీసుకురావడం కోసం, అట్లాగే ఉమ్మడి జిల్లాల్లో అటు 10 జిల్లాలు కావచ్చు, అటు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలకు సంబంధించి ముదిరాజుల యొక్క జీవన విధానాలు, సామాజిక సాంఘిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. అది మాత్రమే కాకుండా మహిళా సాధికారతను వెలుగులో తీసుకురావాలి. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల్లో సగానికి పైగా జనాభా మహిళలే ఉన్నారు. రానున్న 33% రిజర్వేషన్లో వాళ్ళ ప్రాతినిధ్యం కోసం కూడా ఈ ఛానల్ పనిచేస్తుంది. అట్లాగే నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయంగా ఎదుగుతూ ఆర్థికంగా మాత్రమే వాళ్ళకి అవకాశం, ఆర్థిక అవసరాలు అంటే ఆర్థికంగా లేకపోవడం వల్లే వాళ్ళు రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యే ఏదైతే రాజకీయ నాయకులు ఉంటారో పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ కోసం, వాళ్ళ పక్షాన నిలబడి ఈ వాయిస్ ఆఫ్ ముదిరాజ్ పనిచేస్తుంది. అట్లాగే తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలో ముదిరాజుల మీద పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అంటే అట్లాంటి దాడులను, దౌర్జన్యాలను వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ ఛానల్ పనిచేస్తుంది. అది మాత్రమే కాకుండా ముదిరాజ్ కులానికి సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కళలు, వారి జీవన విధానం గతం నుంచి వీళ్ళకి సంబంధించిన పూర్తి చరిత్రను వెలుగులోకి తీసుకొస్తాం. అట్లాగే ఈ మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాయి మత్స్యకారుల కోసం, ముదిరాజ్ కులంలో ఉన్న వాళ్ళకి. కానీ వాటిని కొంతమంది దళారీ వ్యవస్థ మధ్యలో చేరి ఆ పథకాలను లేదంటే ఆ నిధులను పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి వరకు తీసుకొచ్చే ప్రయత్నాలు, సామాన్య ముదిరాజు వారికి, సామాన్య మత్స్యకారు వరకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగట్లేదు. దాన్ని వెలుగు తీసుకొస్తాం. పూర్తిగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సామాన్య ముదిరాజు మత్స్యకారు వరకు తీసుకురావడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముదిరాలకు చేస్తున్న అన్యాయాలను గతం నుంచి నేటి వరకు రాజకీయాల్లో లేదంటే వివిధ రంగాల్లో ముదిరాజ్ కులంలో ఎవరెవరు ఎమ్మెల్యేలు, ఎవరెవరు ఎంపీలు, ఎక్కడెక్కడ ఎంపీలు అయ్యారు, ఏ సంవత్సరంలో ఎంపీలు అయ్యారు, ఇట్లా అనేక అంశాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముదిరాలకు ప్రవేశపెట్టే బడ్జెట్ ఎంత, వాటిలో ఎంత ఖర్చు పెడుతుంది అనే అంశాలని అన్నిటిని కులంకషంగా ప్రతిదీ డేటాబేస్ తోటి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం ముదిరాజ్ కులం కోసమే కాదు, ముదిరాజ్ కులాన్ని రాజకీయంగా లేదంటే విద్యా ఉద్యోగాల్లో చైతన్యం చేసి బీసీ వర్గాలతో, బహుజన వర్గాలతో ఈ తెలంగాణ సమాజం కోసం, అట్లాగే ఈ దేశ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున చైతన్యం చేయడం కోసమే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీనిని వాయిస్ ఆఫ్ ముదిరాజ్ వాయిస్ అనే ఛానల్ ఏదైతే ఉందో, యూట్యూబ్ ఛానల్ లేదంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో కావచ్చు, లేదంటే ట్విట్టర్లో కావచ్చు, దీన్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము పెద్ద ఎత్తున మీ తరపున గొంతెత్తి మాట్లాడడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేయాలనేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.